నమస్తే, వెల్కమ్ టు రుచి చూడు. సో ముందుగా వనితా టీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. వెల్కమ్ టు 2025. మరి ఈ 2025 మీ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు తేవాలని కోరుకుంటున్నాను. సో మనందరికీ న్యూ ఇయర్ అనగానే కామన్గా గుర్తొచ్చేది ఏంటి? కేక్ కటింగ్. సో ఈ కేక్ కటింగ్ చేసుకోవాలనుకుంటే అందరం బయటికి వెళ్ళి కేక్స్ ఆర్డర్ ఇచ్చి తెచ్చుకుంటూ ఉంటాం. సో అవే కేక్స్ మనం ఇంట్లో చేసుకొని మనమే కట్ చేసుకొని తింటే ఎంత స్పెషల్గా, ఎంత థ్రిల్లింగ్గా ఉంటుంది కదా. సో మరి మీ అందరికీ కేక్ తయారీ విధానం చూపించడానికి మేము వచ్చేసాము సైనిక్ పురిలోని డాక్టర్ బ్యూలా గారి ఇంటికి. సో మరి ఆవిడనే అడిగి ఆ కేక్ తయారీ విధానం తెలుసుకుందాం. అలాగే ఈరోజు మన కోసం ఏ కేక్ చేయబోతున్నారో కూడా అడిగేద్దాం. నమస్తే బ్యూలా గారు. నమస్తే అండి. ముందుగా మీకు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మీకు హ్యాపీ న్యూ ఇయర్. వనితా టీవీ ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్. మరి బ్యూలా గారు ఈరోజు మా వ్యూయర్స్ అందరికీ ఏ రెసిపీ చూపించబోతున్నారు? బ్రౌనీ కేక్ విత్ డ్రై ఫ్రూట్స్. ఓ, న్యూ ఇయర్ స్పెషల్ అయితే. ఎస్, ఈ సీజన్ స్పెషల్. ఓకే. సో మరి మనకి ఇప్పుడు ఏ ఐటమ్స్ కావాలి? డార్క్ కాంపౌండ్ చాక్లెట్, షుగర్, మైదా, ఎగ్స్, బటర్. సో ఇది డ్రై ఫ్రూట్ బేస్డ్ కాబట్టి డ్రై ఫ్రూట్స్ ఇక్కడ నేను కిస్మిస్, బ్లాక్ రైజిన్స్, వైట్ రైజిన్స్, డేట్స్, ఆల్మండ్స్, వాల్నట్, కాజు అండ్ బాదం తీసుకున్నాను. ఓకే. సో ఇవన్నీ మనకి ఇంట్లో ఉండేవి, అవైలబుల్గా ఉండేవి. ఓకే. సో ఈ చాక్లెట్ కూడా మనకి ఈజీగా అవైలబుల్గా దొరుకుతుందా? అంటే బేకింగ్ ఐటమ్స్ దొరికే దగ్గర మనకి దొరుకుతుంది. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి ఇవన్నీ తీసుకున్నాక? ఫస్ట్ స్టెప్ మనం షుగర్ తీసుకోవాలి. 150 to 200 grams ఆఫ్ షుగర్. ఓకే. సో బౌల్లోకి షుగర్ తీసుకొని దీనికి ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. నేను 2 eggs తీసుకుంటున్నాను. ఓకే. క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. యా, క్వాంటిటీని బట్టి. సో దీన్ని మనము విస్క్ చేసుకోవాలి. ఓకే. చాలా ప్రాక్టీస్ ఉన్నట్టు మీకు. చాలా ఈజీగా చేస్తున్నారు. యా, అంటే ఆల్మోస్ట్ 5 years నుంచి. ఓకే. వావ్. ఇది కొంచెం ఇలా వైటిష్ వచ్చే వరకు మనము మిక్స్ చేసుకోవాలి. అంటే So, షుగర్ bubbles మెల్ట్ అయిపోవాలి. Okay. ఎగ్స్లో షుగర్ మెల్ట్ అయిపోవాలి. ఒక 5 minutes పడుతుందా మెల్ట్ అవ్వడానికి? యా, 2 to 5 minutes. ఓకే. సమ్ So, పీపుల్ అంతసేపు- ఈవెన్ యూజ్ పౌడర్డ్ షుగర్ ఆల్సో. ఓకే, ఈజీగా ఉంటుంది మెల్ట్ అవ్వడానికి అప్పుడు. యా, Okay. కానీ పౌడర్ షుగర్తో మనకి ఆ టాప్ క్రిస్టల్ లేయర్ రాదు. ఓకే. బ్రౌనీస్ అంటే మెయిన్ అదే కదా, ఫ్లేకీగా. సో ఇప్పుడు విస్క్ చేస్తున్నాం కదా, ఇది ఆల్మోస్ట్ షుగర్ ఎగ్స్లో మెల్ట్ అయిపోయింది. అవును, ఓకే, తెలిసిపోతుంది. యా, దీంట్లో కలర్ మనం- కూడా చేంజ్ అయింది. యా. సో 120 grams ఆఫ్ బటర్ తీసుకుంటున్నాను. Okay. నేను ఇది ఆల్రెడీ మెల్ట్ చేసి పెట్టాను. ఆర్ యూ కెన్ టేక్ రూమ్ టెంపరేచర్ బటర్ ఆల్సో. సో ఈ బటర్ ప్లేస్లో దేనైనా రీప్లేస్ చేసుకోవచ్చా? మనం ఆయిల్ తీసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు బటర్ మిక్స్ చేసేసాం కదా, చాక్లెట్ని మెల్ట్ చేసేసుకుందాము. ఇది నియర్లీ 200 grams ఆఫ్ చాక్లెట్. ఓకే. 200 grams అంటే ఇది కూడా క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు చాక్లెట్ మెల్ట్ చేసుకోవాలి. మెల్ట్ చేసుకోవాలి. Okay. ఎందులో మెల్ట్ చేసుకోవాలి? నేను అవెన్లో మెల్ట్ చేస్తాను. సో ఇప్పుడు చాక్లెట్ మెల్ట్ అయిపోయింది కదా, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటారు? సో ఇప్పుడు మెల్ట్ అయిన చాక్లెట్ని మనం ఇప్పుడు మిక్స్ చేసుకున్నాం కదా, ఓకే, దీంట్లో బౌల్లోకి వేసేసుకుందాము. షుగర్ అండ్ ఎగ్లో. ఎస్, బటర్ కూడా యాడ్ చేస్తాం. బటర్ కూడా. టెక్స్చర్ చాలా టెంప్టింగ్గా ఉంది. సో దీన్ని ఒక మిక్స్ చేసేద్దాము. ఓకే. ఇది చాక్లెట్ మిక్స్ అయిపోయింది ఇప్పుడు. ఎస్, చాలా బాగా అనిపిస్తుంది. దీంట్లో మనం ఇప్పుడు ఎక్స్ప్రెస్ దీన్ని కాఫీ యా విత్ వాటర్ ఓకే మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని యాడ్ చేయాలి. ఓకే.
సో ఇది ఎంత యాడ్ చేసుకోవాలి? ఇది 1.5 స్పూన్ కాఫీలో నేను ఒక 20 ml వాటర్ తీసుకున్నాను. ఓకే, కాఫీ పౌడర్. ఓకే. సో దీంట్లో వెనిలా ఎక్స్ట్రాక్ట్ కూడా, అంటే ఎగ్ స్మెల్ని కొంచెం అది తీసేయడానికి రాకుండా వెనిలా ఎక్స్ట్రాక్ట్. దీన్ని ఇప్పుడు మిక్స్ చేసేస్తాం. ఓకే. చాలా ఈజీ ప్రాసెస్, కాకపోతే క్వాంటిటీస్ అనేవి సరిగ్గా తెలియాలి. ఆ బేకింగ్ టైం క్వాంటిటీస్ తెలియకపోతే మనకి సరిగ్గా రాదు, ఒక్కొక్కసారి హార్డ్ అయిపోతుంది, ఓవర్ కుక్ ఆర్ అండర్ కుక్ అయిపోతుంది. ఓకే. సో నెక్స్ట్ ఏ ఐటమ్ యాడ్ చేస్తున్నారు? సో ఇప్పుడు అన్ని లిక్విడ్ టైప్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ అయిపోయాయి, డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాము. ఓకే. సో ఫస్ట్ ఐఎమ్ టేకింగ్ సాల్ట్. ఓకే. అంటే నేను 1/2 టీ స్పూన్ తీసుకున్నాను. ఓకే. సో ఈ సాల్ట్ ఉండి లేనట్టు ఉండాలి. దిస్ విల్ ఎలివేట్ షుగర్ ఫ్లేవర్. ఓకే. యా, సాల్ట్ షుగర్ ఫ్లేవర్ని ఎలివేట్ చేస్తుంది, ఆ టేస్టే వేరే వస్తుంది. ఓకే. సో ఇప్పుడు మనము మైదా తీసుకుందాము. ఇది ఒక 150 to 170 గ్రామ్ ఆఫ్ మైదా. ఓకే. ఓకే. బ్రౌనీస్లో ఎక్కువగా డ్రైయింగ్ అంటే ఈ మైదా కానీ వాట్ ఎవర్ అదర్ ఫ్లవర్ వి యూస్ ఎక్కువగా యూస్ చేయము. చాక్లెట్, బటర్ ఇవే ఎక్కువ ఉంటాయి. ఓకే. సో కొంచెం మైదా క్వాంటిటీ తక్కువే తీసుకోవాలి. ఓకే. సో కేక్ చేయడం ఇంత ఈజీ ప్రాసెస్ అని తెలిస్తే అందరూ ఇంట్లోనే చేసుకుంటారేమో. అవును, అంటే ఇప్పుడు ఈ సీజన్లో అందరూ బయట కొంటూ ఉంటారు కదా, దాని బదులు ఇంట్లో చేసుకోవడం నుంచి స్టార్ట్ అవుతుంది కేక్స్ కొనడం అనేది. న్యూ ఇయర్ కి ఆల్మోస్ట్ డిసెంబర్ అంతా ప్లమ్ కేక్స్ అవన్నీ. సో ఇట్లా ఇంట్లో చేసుకొని తింటే హెల్దీ అండ్ ఫ్రెష్గా తినొచ్చు, ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తూ. అలా వీకెండ్స్లో చేసుకోవచ్చు హాయిగా. అవును. సో మరికి అట్లానే న్యూ ఇయర్ అనగానే బయటకు వెళ్ళి కేక్స్ తీసుకొచ్చుకొని కట్ చేసుకొని అందరికీ ఉంటుంది తినాలని. అవును. సో ఇది ఈజీగా అయిపోతుంది మనకి, 1/2 hour to 40 minutes ప్రాసెస్. అవును. సో మైదా ప్లేస్లో ఇంకేమైనా యాడ్ చేయవచ్చా? మైదా ప్లేస్లో మనము వీట్ ఫ్లవర్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఓ నైస్. సో దీని మీద అంటే అది నచ్చిన వాళ్ళు అది యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మాకు డిఫరెంట్ ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. వి బేక్ ఎగ్లెస్, షుగర్ ఫ్రీ, హోల్ వీట్ అని చెప్పి, మైదా వద్దన్న వాళ్ళకి హోల్ వీట్ యూస్ చేస్తాం. సో ఇన్ దట్ వే అన్నమాట. ఓకే. సో మీ కేక్స్ తిన్న వాళ్ళు మీకు ఇచ్చే మంచి కాంప్లిమెంట్స్ ఏంటి? బయట దానికన్నా మా దగ్గర బాగున్నాయి అని చెప్తారు. అండ్ ఐ బేక్ ఓన్లీ ఆన్ ఆర్డర్స్. సో ఫ్రెష్గా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఇదన్నీ మిక్స్ చేసేసుకున్నాము. డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసాము. ఓకే. సో డ్రై ఫ్రూట్స్ కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఎస్. So I took 2 types of raisins, walnuts, almonds. ఓకే. Dates కూడా. సో క్యాషు అవి పైన గార్నిష్ చేయడానికి. సో ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ మిక్స్ అయిపోయాయండి. ఓకే. సో దీన్ని ఇంకా ఎక్కువ మిక్స్ చేయాలి మనం? లేదు, యాక్చువల్లీ బ్రౌనీస్తో ఇది ఒకటి చాలా కేర్ఫుల్గా ఉండాలి. అన్ని కేక్స్ మిక్స్ చేసినట్టు మిక్స్ చేయకూడదు, కొంచెం జెంటిల్గా మిక్స్ చేయాలి, ఓవర్ మిక్స్ చేయకూడదు. ఓవర్ మిక్స్ చేసినా కూడా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఓకే. అంటే ఏమవుతుంది ఓవర్ మిక్స్ అంటే ఆ కన్సిస్టెన్సీ డిఫరెంట్ వచ్చేస్తుంది అండ్ ఇట్ వోంట్ కుక్ ప్రాపర్లీ అనమాట. అంటే ఒక్కొక్కసారి ఓవర్ కుక్ అవ్వచ్చు. ఓకే. సో ఇప్పుడు కొంచెం ఎక్కువ మిక్స్ చేయకూడదు. వి ఆల్రెడీ మిక్స్డ్ ఎవ్రీథింగ్. అండ్ మనం ఇప్పుడు ప్యాన్లోకి తీసేసుకొని దీన్ని పైన 2025 అని చెప్పి డెకరేట్ చేసుకోవాలి. ఓకే, నైస్. సో చూస్తున్నారు కదా, చాలా ఈజీ ప్రాసెస్. అంటే మన ఇంట్లో ఏవేవైతే ఐటమ్స్ ఉంటాయో, ఎగ్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, షుగర్, ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉండే ఐటమ్స్. సో వీటితో మనం ఈజీగా కుక్ చేసుకోవచ్చు కేక్ని. మనం న్యూ ఇయర్ రాగానే, 31st రాగానే బయటికి పరిగెడుతూ ఉంటాం, కేక్స్ ఆర్డర్స్ ఇస్తూ ఉంటాము, అవి వస్తాయి రావు. అట్లాంటి టైంలో చాలా ఈజీ ప్రాసెస్. ఒక 1 hour దీనికి మనం టైం కేటాయిస్తే చాలా ఈజీ కేక్, అలాగే టేస్టీ కేక్ మన ఇంట్లో ఉండిపోతుంది. సో తీసుకుందామండి వీళ్ళకి. ఈ ట్రేని కూడా ఆల్రెడీ నేను బటర్ పేపర్ పెట్టి రెడీ చేసి పెట్టాను. సో పేపర్ మ్యాండేటరీ అంటే స్టిక్ అవ్వకుండా ఓకే. సో ఇది మనం షేప్ చేసుకోవాలా మళ్ళీ? అవసరం లేదండి. దిస్ విల్ గివ్ దట్ రెక్టాంగులర్ షేప్.
ఇప్పుడే చాలా బాగుంది టెక్స్చర్, చాక్లెట్ లాగా. యా, సో నార్మల్ కేక్స్ టెక్స్చర్ ఇలా రాదు మళ్ళీ. సో మీ ఇంట్లో వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారేమో కదా మీరు కేక్ రెడీ చేస్తుంటే ఎప్పుడవుతుందా అని. ఇల్లు మొత్తం స్మెల్ స్మెల్ వస్తుంది. అవును, బేక్ చేసినప్పుడు. సో మీ ఇంట్లో ఎక్కువ ఎవరు ఇష్టపడతారు ఈ కేక్? బాగా ఎవరికి ఇష్టం? మా డాడీకి ఇష్టము, మా మమ్మీకి, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇష్టము ఆల్మోస్ట్. ఓకే. ఓకే, సో ఇప్పుడు మనం 2025 రాసుకోబోతున్నాం. ఎస్ ఎస్. సో ఇప్పుడు మనం అవెన్లో పెట్టేసుకోవచ్చు. ప్రీహీట్ చేసిన అవెన్లో 25 minutes. యా, 180 degreesకి ప్రీహీట్ చేశాను. మళ్ళీ అవెన్లో కూడా టెంపరేచర్స్ ఉంటాయి, డిఫరెంట్ టెంపరేచర్. సో ఇప్పుడు ఏ టెంపరేచర్లో పెట్టుకొని చూపిస్తారు? యా, 180 degrees టెంపరేచర్లో ప్రీహీట్ చేసి పెట్టినాము. సో దాంట్లో మనం సో మరి మన కేక్ రెడీ అయిపోయింది. బ్యూలా గారు రెడీయా? రెడీ. ఓకే. వావ్, మంచి అరోమా వస్తుంది. సో ఇది కొంచెం కూల్ అయ్యాక మనం దీంట్లోకి తీసేసుకోవాలి. ఓకే. ఎంతసేపు కూల్ అవ్వాలి? జనరల్లీ అయితే బ్రౌనీస్ కంప్లీట్గా కూల్ అయిపోవాలి. ఓకే. సో మనకి టైం లేదు కాబట్టి కొంచెం త్వరగా తీసి. ఓకే. నైస్. ఇది బ్రౌనీ స్లాబ్ అన్నది బ్రేక్ అవుతుంది కాబట్టి మనం ఇలా తీయాల్సి వస్తుంది. అండ్ దిస్ ఇస్ హాట్గా ఉంది కదండి. సో జనరల్గా అయితే కూల్ అయ్యాక తీయాలి, కూల్ అయ్యాక తీయాలి కాబట్టి కొంచెం బ్రేక్ అవుతుందని. బ్రేక్ అవుతుంది, ఇది కేక్ లాగా కాదు. సో మన హాట్ బ్రౌనీ డ్రై ఫ్రూట్స్ కేక్ రెడీ అయిపోయింది. సో కట్ చేసి ఇస్తారా మరి మీరే? కట్ చేసేద్దామండి. సో మీ చేత్తోనే కట్ చేయండి. లేదు మీరు కూడా పట్టుకోండి. ఓకే. సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సూపర్. సో ఈ న్యూ ఇయర్ ఒక కొత్త కేక్ని టేస్ట్ చేయబోతున్నాం. ఎస్, చూడండి ఫడ్జీగా ఉంది బ్రౌనీ. ఇంకా కేకిష్ రావాలనుకుంటే ఇంకొంచెం కుక్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుందండి. సో ఈ న్యూ ఇయర్ నేను ఒక బెస్ట్ కేక్ని టేస్ట్ చేశాను. ఆ డ్రై ఫ్రూట్స్, ఆ చాక్లెట్ అన్నీ కూడా ఫ్లేవర్ అంతా చాలా బాగా తెలుస్తుంది. మీరు కూడా డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో మరి బ్యూలా గారికి కూడా టేస్ట్ చేపిద్దాం. మీరు రోజు ఎప్పుడు తింటూనే ఉంటారు? లేదండి. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. సో థ్యాంక్ యూ సో మచ్ బ్యూలా గారు. అంటే మా ప్రేక్షకుల కోసం ఒక మంచి రెసిపీని చూపించారు. కొత్త సంవత్సరంలో ఒక కొత్త రకమైన కేక్ని రెడీ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి.